పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల సందడి షురువైంది. మొదటి రోజు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి. రేపటి నుంచి 3 రోజులు సెలవులు ఉండటంతో ఇవాళే కొందరు నేతలు నామినేషన్ వేశారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి మొదలైంది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. కరీంనగర్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ 2 సెట్ల నామినేషన్ వేశారు. పత్రాల్ని కలెక్టర్కు అందజేశారు. మంత్రులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జెడ్పీ చైర్మన్ తులా ఉమా కార్యక్రమానికి హాజరయ్యారు. నామినేషన్ కి ముందు గంజ్ సర్కిల్లోని విఘ్నేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు రమేష్ రాథోడ్. నామినేషన్ పత్రాల్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. 16 సీట్లు గెలిపిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రధాని అవుతారా అని ప్రశ్నించారు రమేష్ రాథోడ్. గత 5 సంవత్సరంలో మీ వరకు ఎన్ని మండలాలు వచ్చారు, ఎన్ని గ్రామాలు వచ్చారు, ఎన్ని సమస్య పరిష్కారం చేశారు, ఏ సమస్య పైన స్పందించారు, ఏ సమస్య పైన పార్లమెంట్ లో మాట్లాడారు. ఒక సంకల్పంతో ముందుకు పోవాలి కాబట్టి ఇవి అని బేరీ చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఉన్న ప్రధాని గారిని నేను కోరుకోవడం. వరంగల్ జిల్లాలో మొదటి రోజు నామినేషన్ వేశారు పీఎస్పీ పార్టీ అభ్యర్థి బరిగెల శివ. నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కి అందించారు. ఇటు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ వేశారు. నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ లో అసదుద్దీన్ నామినేషన్ పత్రాల్ని అధికారులకు సమర్పించారు.